ఫస్ట్ అయితే ఈ వీడియో చూడండి. సో ఇదైతే హ్యాపీ బర్త్డే వీడియో ఎడిటింగ్ అనమాట. ఇక్కడ నేను న్యూలోకెళ్ళి ఇక్కడ ఫొటోస్లో రష్మిక మందన ఫోటో అయితే తీసుకున్నాను. సో దీన్ని మనము ఫిల్టర్ ఆప్షన్లో అడ్జస్ట్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి మనమైతే శాచురేషన్ కాంట్రాస్ట్ అనేవి తగ్గించుకోవాలన్నమాట. మీకు నేను ఇక్కడ వీడియో అనేది 20 సెకండ్స్ తీసుకున్నా కదా, మీకు ఎంత డ్యూరేషన్ కావాలో అంత డ్యూరేషన్ అయితే వీడియో తీసుకోండి. నెక్స్ట్ పిప్లోకి వెళ్ళి సేమ్ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మాస్క్లో రెక్టాంగులర్ మాస్క్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం అయితే వాల్యూ అనేది కొంచెం ఇంక్రీజ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఏం చేసుకుంటే మనకి అలా ఇంక్రీజ్ చేసుకోవడం వల్ల ఏంటంటే వైట్ బార్డర్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తారంటే మళ్ళీ పిప్లోకి వెళ్ళి ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకొని ఈసారి ఏం చేస్తారంటే మనకి ఇక్కడ కటౌట్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో ఆ కటౌట్లోకి వెళ్ళి ఆ ఫోటో ఒక బ్యాక్గ్రౌండ్ కట్ చేసేసుకుంటే స్టిక్కర్ లాగా ఇట్లా వస్తుంది. సో నెక్స్ట్ ఏం చేయాలంటే హ్యాపీ బర్త్డే అని టైప్ చేయాలి. ఇక్కడ నేను హ్యాపీ బర్త్డే అని టైప్ చేసే చూడండి, సేమ్ అలా టైప్ చేసుకోండి. మీకు నచ్చిన ఫాంట్ అయితే తీసుకోండి అక్కడ. నెక్స్ట్ ఏం చేయాలి అని అంటే ఇప్పుడు నేను వీడియో దగ్గర ఒక బ్యాక్గ్రౌండ్ ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోలో ఒక బ్లాక్ బ్యాక్గ్రౌండ్ సెట్ చేస్తాను కదా, సేమ్ అలాంటి ఇంకో బ్యాక్గ్రౌండ్ సెట్ చేస్తున్నా. సో ఇక్కడ ఏం చేయాలి, ప్లేన్లోకి వెళ్ళి డాట్ జాబ్స్ అని సెలెక్ట్ చేసుకుంటే వీడియో అనేది